దేశవ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఓవైపు సోమవారం నాడు జరిగే రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోసం గత కొన్ని రోజులుగా తీవ్ర కసరత్తులు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దాదాపు ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీకి వెంకయ్య పెద్ద దిక్కుగా ఉన్నారు. మరోవైపు వెంకయ్యనాయుడు అయితే భాగస్వామ్య పక్షాలన్నిటికీ ఆమోదం అవుతుందనే నిర్ణయానికి బీజేపీ అధిష్టానం వచ్చినట్లు తెలిసింది. వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సోమవారం లేదా మంగళవారం నాడు అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేందుకు వెంకయ్యనాయుడు మాత్రం సుముఖంగా లేరని కూడా తెలిసింది. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్న బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.